సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భోగి పండుగ శుభాకాంక్షలు మీకు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం, అలానే ఈ సంవత్సరం కూడా మాట్లాడుకుందాం. మరి భోగి పండుగ యొక్క విశిష్టత ఏమిటి? ఈ సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నారు మీరంతా? ఏం చేస్తాం, ఎప్పట్లాగానే. భోగి పండుగ అంటే సంక్రాంతి పండుగ గురించి చెప్పాలి కదా ముందు. అవునవును. సూర్యుడు తన గతి మారేది. మామూలుగా మనం చంద్రుడు మారే గతుల్ని బట్టి పండగలు చేసుకుంటాం. అవును, అన్ని పండగలు అంతే మనవి. దసరాలో చంద్రుడు పాడ్యం నాడు, పాడ్యం అమావాస్య వెళ్ళిపోయాక పాడ్యం వస్తుంది, ఒక పండగ. రెండో రోజు, మూడో రోజు, అష్టమి, నవమి, దశమి అన్నీ కూడా చంద్రుడు మారే తిథులను బట్టి మన పండగలు ఉంటాయి. అవును. సూర్యుడు మారే గతిని బట్టి చేసుకునే పండగ ఈ సంక్రాంతి పండగ. అయితే ఇది ఒక్క సంక్రమణమే కాకుండా సంవత్సరం అంతా ద్వాదశ రాసుల్లోకి సూర్యుడు సంక్రమణం చెందుతూ ఉంటాడు. ఇది పూర్తిగా ఏమనాలి, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జరిగేదే. ఆస్ట్రానమీ అనాలేమో, ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ. ఇదేంటంటే ఆకాశంలో జరిగేటువంటి మార్పులు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో నుంచి రెండో రాశిలోకి మారుతాడు. అవును. మేష తులా సంక్రమణాలు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకుంటాము. అక్కడి నుంచి మన ధనుస్సు, మకరము చాలా ముఖ్యమైనవి. మేషము, తులా పక్కకు పెడితే ధనుస్సు, మకరము పక్కనే కదా వస్తాయి. ధనుస్సులోకి మారంగానే వాతావరణం ఒకలా మారుతుంది. ఈ నెల నుంచి నెలగంట పెట్టించాం మనం. అవును. నెలకి 20 రోజుల క్రితం పెట్టాం, నెల అవుతోంది కదా. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కొత్తగా మారేసరికి సూర్యుడు తన నడక మార్చుకునేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ నడక ఎట్లా మారతాడు? ఇప్పటిదాకా దక్షిణం వైపుకి వాలి ఉదయిస్తున్న సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ఉదయించడాన్ని మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈ ఉత్తరం వైపుకి వాళ్తాడో ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తాం. ఈ ఉత్తరాయణంలో మరణిస్తే తప్పకుండా వాళ్ళకి ముక్తి లభిస్తుందని అంత గట్టి నమ్మకం. అందుకని భీష్ముల వారు అప్పుడెప్పుడో యుద్ధం అయిపోతే ఉత్తరాయణం కోసం వేచి ఉండి మకర సంక్రమణం తర్వాత ఆయన తను చాలించాడని, ఇచ్ఛామరణాన్ని వాడుకున్నాడని చెప్పుకుంటాం. అయితే ఈ నడక మారేసరికల్లా రేపొద్దు నుంచి సూర్యుడు ఉత్తరపు ఉత్తరానికి వాళ్తాడు అనగానే ముందు రోజు చలి పెరిగిపోతుంది. అవును. ఇప్పటిదాకా ధనుస్సు రాగానే వచ్చే చలితో పాటు చలే కాకుండా ముందు రోజు మరింత చలి పెరుగుతుంది. వాతావరణంలో మంచు ఎక్కువ కనిపిస్తుంది. మనం ఇంచుమించు ధను సంక్రమణం నుంచే మనం నెలగంట పెట్టాక గొబ్బిళ్ళు పెడతాము, గీట్ల ముగ్గులు వేస్తాము, హరిదాసులు వస్తారు, రంగవల్లులు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం, తర్వాత గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. పండగ వాతావరణం నెల ముందు మొదలవుతుంది. ప్రతి విష్ణు ఆలయంలోనూ తెల్లవారేసరికల్లా చక్కగా ప్రసాదం పెడతారు. దత్తోజనము, చక్కెర పొంగలి, వెండ్బొంగలి, ఘుమఘుమలాడే ప్రసాదాలు. తర్వాత ఏమో ఆలయంలో వినపడేటువంటి తిరుప్పావై పాసురాలు, ఒక ప్రత్యేక పండగ వాతావరణం వస్తుంది. అవును. భోగి వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్లో తేడా వచ్చేస్తుంది. అందుకని తప్పకుండా ఈ రోజున మనం భోగి మంటలు వెలిగించటం. ఈ మంటల్లో కూడా పురాతనమైనవి, పాత వాటిని కొన్నింటిని వదిలించుకోవాలని, ఆ వెచ్చదనంతో పాటుగా మనం అభ్యంగనం చేయాలని బాగా నూనె రాసుకుని, నువ్వుల నూనె చక్కగా తలంటి పోసుకుని రేపు చేసుకోబోయే పెద్ద పండుగకి రెడీ అవుతాం. భోగి పండుగ నాడు కంటే కూడా భోగి నాడు కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. ఈ భోగి చలిని పారద్రోలటం కోసం తప్పకుండా మంట వెలిగించి తీరాలి అని. నెలంతా వెలిగించే వాళ్ళు కనపడతారు మనకి. ఈ పల్లెటూళ్ళల్లో తెల్లవారుజామున నిద్ర లేచేసి వాకిళ్లలో కూర్చుని పెద్దవాళ్ళు చిన్న చిన్న మంటలు వెలిగించుకుంటారు. అవును. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను లంబసింగి వెళ్ళాను. టెంపరేచర్ ఉంటుంది, దానికోసం అని వెళ్ళాం. 3 గంటలకు అట్లా బయలుదేరాం నర్సీపట్నం నుంచి. తెల్లవారేసరికి 4:30 వెళ్ళిపోయాం. చాలా వాకిళ్లలో ముసలి మామలు పెద్దవాళ్ళు ఇంత కుంపటి దాని నిండా కణకణలాడే బొగ్గులతోటి బయట కూర్చున్నారు. ఇంట్లో నిద్ర పట్టదుట, బయటకు వస్తే చలేస్తుంది. ఇలా నడవాల్లాగా ఉన్నాయి, కిందకి చిన్న చూర్లు దింపినట్టుగా ఉన్నాయి, రేకులు అవి ఉన్నాయి. అక్కడ కూర్చుని అరుగు మీద మేము కూడా పోయి చలికి తట్టుకోలేక ఆ కుంపట్ల దగ్గర కూర్చున్నాం. మా ఊళ్ళో నా చిన్నతనం అంతా, ఇప్పుడు ఊరెళ్ళటమే తగ్గిపోయింది. ప్రతిరోజు ఓ చిన్న మంట, తెల్లవారుజామునే లేచేయటం. తర్వాత వడ్లకి కాపలాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పంటల రోజులు కదా, వాటి ధాన్యపు రాశులకి కాపలాలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, తోచని వాళ్ళు పొద్దున్నే గొడ్లనో ట్రాక్టర్నో
ఎడ్ల బండిను పొలాలకు తీసుకెళ్లేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు చిన్న మంట వేయటం, అక్కడ చలి కాగటం కాసేపు, ఒళ్ళు వెచ్చబడ్డాక మళ్ళీ వెళ్తారు. అంత దూరం వెళ్ళాక అక్కడ చలిస్తే మళ్ళీ అక్కడ చలి కాగుతారు. అది మనకి ధనుర్మాసం అంతా కనపడుతుంది. ధనుర్మాసం అంతా నువ్వు ఆ మంటకి ఎక్స్పోజ్ కాకపోయినా భోగినాడు పొద్దున్నే అయినా సరే ప్రత్యక్షంగా ఈ మంటని తీసుకోండి అని చెప్తారు మనకి. ఏవో పిచ్చి చెక్కలు కాకుండా, అంటే ప్లైవుడ్లు అవి కాకుండా సహజమైన చెక్క, సహజమైన వంట చెరుకు, అందులో పాత వస్తువులు వేయాలని అవన్నీ చెప్తారు కదా. దీంతో పాటుగా ఏం చేస్తాం, ధనుర్మాసం తొలి రోజు నుంచి మనం పెట్టిన భోగి పిడకలు, భోగి మంట, మన ఏమంటారు గొబ్బిళ్ళు, గొబ్బెమ్మల్ని పిడకలు కొట్టేట పెడతారు. ఆ పిడకల్ని ఇందులో వేయటం. అందులో ఒకటి మనం సరిగ్గా ఆలోచిస్తే ఒట్టిగా ఏదో మంట వెలిగించటము కాదు. ఈ భోగి పిడకలు మేడ్ ఆఫ్ ఆవు పేడ, ఆవు పేడతోటి చేస్తాము. దాని మీద బియ్య పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ పెడతాం. తర్వాత ఓ బంతి పువ్వో ఓ గుమ్మడి పువ్వో పువ్వులు పెడతామా, పువ్వులతో సహా పిడకలు కొడతారు. ఆ పువ్వు తీయరు. అవును, ఇప్పుడు అది కూడా ఎండిపోతుంది కదా. అవును, ఆ పిడకని ఈ మంటలో వేసేసరికల్లా వచ్చే పొగంది చూసావు, అది 100 జబ్బులకి సమాధానం. అందుకని తప్పకుండా భోగి పిడకలు వేయాల్సిందే ఇందులో నన్ను నియమం పెడతారు. ప్రతి ఇంటికి ఒకళ్ళు చొప్పున, ప్రతి ఇంట్లో నుంచి భోగి పిడకలు వస్తాయి. పిల్లల పేరుతో ఒక్కో పిడక అనే వేస్తారు. అవును, కాసిన పిడకలు దాచుకుంటారు రేపు రథసప్తమి కోసం. ఈ భోగి మంటలో ఆ పిడకలు వేయటము, పాత చెక్క ముక్కలు, చివికిపోయినవి, పాతవి, నిలవున్నవి, కొబ్బరాకులు ఎండిపోయినవి అన్నీ వేసి ఆ మంట దగ్గర కాసేపు చలిగాగి ఆ మంట మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేసే ఊళ్ళు కూడా కొన్ని కనిపిస్తాయి. అవును, ఇందులో మళ్ళీ 2 సిద్ధాంతాలు. భోగి మంట దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో స్నానం చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళాలంటారు కొన్ని ఊళ్ళల్లో. నర్సీపట్నం ఆ వైపు పొద్దున్నే 3ంటికే తలంట్లు పోసేసుకుంటారు, మొత్తం ఇంటిల్లిపాది. మంట దగ్గరికి వెళ్ళాలంటే స్నానం చేయకుండా వెళ్తే పనికిరాదు. అలా తెలియదు రమ్మగారు, నాకు తెలీదు, మామూలుగానే వెళ్ళిపోతాం మనం. తర్వాత తెలుసుకున్నాను నేను ఇటీవల కాలంలో ఇలా చేస్తారు. అది వాళ్ళ పద్ధతి. మేము భోగి మంట దగ్గర నుంచి వచ్చాకే తలంట్లు పోసుకోవటం మా అలవాట్లు. ముందు రోజు రాత్రే వాకిళ్ళు చిమ్మి ఎక్కడ భోగి మంట తెలుసుకున్నామో అక్కడ కళ్ళాపి జల్లుతారు, చక్కగా ముగ్గేసి అప్పుడు తెల్లవారుజామున మంట వెలిగిస్తారు. మనమైనా అంతే పాచి వాకిళ్లలో అట్లా వెలిగించకూడదు. ఇదేంటంటే ఒక పవిత్రమైన హోమాగ్నిగానే భోగి మంటని భావించాలి. అది ఎందుకంటే అది మన వాతావరణానికి మంచిది. అవును, మన శరీరాలకి అవసరమైంది. ఎట్లాగొట్లా ఏదో ఒకటి కాకుండా చేసేది సరైనదిగా చేస్తే బాగుంటుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ భోగి మంటని స్వీకరించడం, తర్వాత చక్కగా తలంట్లు పోసుకోవటం, దీపాలు పెట్టుకోవడం, పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం, దేవాలయ దర్శనం చేయటం. కొన్ని చోట్ల భోగి రోజునే పతంగులు ఎగరేసే వాళ్ళు కనిపిస్తారు, గాలిపటాలు ఎగరేయటం. అవును, తర్వాత బొమ్మల కొలుగులు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు భోగినాటి ఉదయం ముందు రోజు ఏర్పరచుకున్న భోగినాడు పొద్దున అమ్మవారిని నిలబెట్టుకుని, గౌరీదేవిని నిలబెట్టి హారతి ఇచ్చి బొమ్మలకి ఏదైనా చేయటం. సాయంకాలం పిల్లలకి భోగి పళ్ళు పోయటం. కొంచెం 3-4 నెలల చంటి పిల్లల దగ్గర నుంచి 8-9 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పోయొచ్చు. భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళల్లో ఏం చేస్తారు, దాని పేరు ఏది ఉంది, బేడలు పోయటమో ఏమిటో అంటారు. అలాంటి పేరు కూడా ఒకటి తమాషాగా. అందులో ఏం చేస్తారంటే కాసిన శనగలు, తర్వాత బంతి పూలు లేదా చామంతి పూలు, అంత రూపాయి బిళ్ళలు, కొన్ని కాసులు, తర్వాత మరికాసిని రేగుపళ్ళు. నేను ఒకరింట్లో చూసేవాళ్ళు మరమరాలు పోసారు పిల్లల నెత్తి మీద. అలా చేస్తారు. రేగుపళ్ళల్లో మరమరాలు కలుపుతారు. మనం మరమరాలు కలపం కదా, ఒక్కొక్కళ్ళ ప్రాంతాన్ని బట్టి చేస్తారు అలవాట్లు. ఈ రేగిపళ్ళు ఏమిటంటే భూదేవికి ప్రతీకగా, సూర్యబింబానికి ప్రతీక, రాగి కాసులు వేయాలని చెప్తారు. అవి ఇట్లా తిప్పిపోయటం ద్వారా ఏంటంటే పిల్లలకి ఒక నెగిటివ్ ఎనర్జీ పోతుందని, గురుబలం పెరుగుతుందని ఈ రాగి కాసులు రేగుపళ్ళు పోయటం వల్ల పిల్లల మీద ఏమైనా చెడు దృష్టి ఉంటే అది పోతుందని. ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పోతుంటే మన పిల్లలు కూడా లాగి కూర్చోబెడతారు. నాకు 9-10 సంవత్సరాలు వచ్చే వరకు మా నాయనమ్మ బతికే ఉన్నారు. 10 ఏళ్ళు వచ్చాక కూడా నేను పిల్లలతో పాటు భోగిపళ్ళు పోయించుకున్నాను. నేను నా తర్వాత బుజ్జి పిల్లలు 3 మంది ఉన్నారు. చిన్నపిల్లాడు ఎవరినైనా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నా నెత్తి మీద కూడా పోసేవాళ్ళు అనమాట. అలాగే ఉండేది. మా నాయనమ్మ ఎవరింటికి వెళ్తే ఉన్న పిల్లలందరినీ పిల్లలకి మంచిదని అదేలేండి భోగిపళ్ళు పోయటం. అదొక పేరెంటం. చక్కగా నలుగురిని పిలవటం, అందరికీ తాంబూలాలు ఇవ్వటం, అందరి చేత అక్షింతలు వేయించడం, అందరూ భోగిపళ్ళు పోయటం. ఇదేంటంటే మనం జనాలతోటి కలవడం,
అది కూడా మనం పేరెంట్ అని చేస్తాం కదా, భోగిపళ్ళు నువ్వు నేను పోసుకుంటే ఏముంది, నెత్తి మీద డబ్బులు పోస్తే వేస్తే కిందకి పడితే వచ్చిన పిల్లలంతా ఏరేరనుకో ఎవరో ఒకళ్ళు. అలా మన పిల్లల మించి నెగిటివ్ ఎనర్జీ పోతుందని, మళ్ళీ అవి తీసుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అని అడగండి, ఏం రాదు. అది తీసుకోవటం వల్ల ఏమైనా అవుతుందని అనుకోకూడదు, ఏం పర్వాలా, సరదాగా చేయనివ్వచ్చు, ఏమీ అవ్వదు. ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే ఆ పిల్లలు కనుక అవి తీసుకున్నారనుకోండి, ఎవరికైనా ఇప్పించేసేయండి బయట, ఏ గుళ్ళోనో వేయించేయండి, అంత అనుమానము భయం ఏం అక్కర్లేదు. ఈ భోగిపళ్ళు పోయటంతో భోగి పండుగ వెళ్ళిపోతుంది. మళ్ళీ తెల్లవారేసరికల్లా సంక్రమణం మొదలవుతుంది కదా. భోగిని ఎలా అంటే ఈ రోజున మనం ఈ నిప్పుకి కాగటం, తలకి నూనె పెట్టుకోవటం, ఈ రెండు తప్పకుండా చేయవలసిన విధులుగా భావించాలి. భోగిపళ్ళు పోయటానికి మన ఇంట్లో పిల్లలు ఉంటారు ఉండరు, అవును, అలవాటు ఉంది లేదు, కానీ రేపు పొద్దున పెద్ద పండుగ కాబట్టి ముందు రోజు నెత్తి మీద నూనె పెట్టుకుని తల స్నానం చేస్తే మర్నాడు ఇంకా స్నానం చేయక్కర్లేదు. సంక్రమణం మామూలు స్నానం సరిపోతుంది, తల స్నానం చేయక్కర్లేదు. ఇలా ఎవరిళ్లలో పద్ధతి ప్రకారం వాళ్ళు భోగి పండుగని ముందుకు తీసుకెళ్తాం. ఏమైనా అరిసెలు వండుకోవటాలు అవి కూడా ముందు రోజు చేయగలిగితే సరే, లేకపోతే పండగకి కావాల్సిన స్వీట్లు అవి భోగి రోజు చేసుకుంటాం. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.